ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. మరి జాతీయ రైతు దినోత్సవం, మరి ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు చూస్తున్నాం. ఏ పంట వేయాలి, ఫలానా పంట వేయొద్దు అని చెప్పి ఈ ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు మరి ఏ రకంగానూ సరిగ్గా పనిచేయట్లేదని మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఏదైనా ప్రభుత్వం కాస్త మంచి చేస్తే, అంటే సిన్సియర్గా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మరి రైతు దినోత్సవం సందర్భంగా మరి దగాపడ్డ రైతులు, అమరావతిలో దగాపడ్డ రైతులు ఉన్నారు. మరి వారిని కనీసం పరామర్శించిన పాపాన కూడా పోలేదు. ఈరోజైనా సరే మరి వారి గురించి తలుచుకొని వారికి ఏ రకంగా అగ్రిమెంట్ చేసి వాళ్ళ కొంప ముంచే ఉన్నది మరి తెలుసుకొని ఆలోచించి ఆ దిశగా వారి కష్టాన్ని పరిష్కరించే దిశగా మరి వారికి ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చిన మాట ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించి మరి మన పరిధిలో మనం చేయగలిగినంత ఇమ్మీడియట్గా ఆ ఆగిపోయిన రాజధాని నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రైతు దినోత్సవం రోజున, ఎందుకంటే రైతుల్ని ఇంత బ్లేటెంట్గా దగా చేసి మనం ఎన్ని చెప్పినా కూడా రైతుల గురించి మనం ఎంత సోచి చెప్పినా ఎవరో నమ్మరు. కాబట్టి ఈ రైతు దినోత్సవ స్ఫూర్తితో ఆ రైతులకు జరిగిన అన్యాయాన్ని, అమరావతిలో రైతులకు జరిగిన అన్యాయాన్ని, అలాగే మరి ఈ పంటల విషయాల్లో, వాటిల్లో మద్దతు ధరల విషయాల్లో మరి పంట తీసుకుంటున్నారు, 3 నెలలైనా 6 నెలలైనా డబ్బులు అవ్వట్లేదని ఎక్కడికక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. మరి ఈ క్రాపింగ్లోనేమో పేర్లు కనపడతలేదు అంటున్నారు. ఇటువంటివన్నిటికి మరి ఈ సమస్యలన్నిటికీ కూడా సిన్సియర్గా పరిష్కారం చేయాలని ఈ రైతు దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వినతి ఇస్తూ, ఇక ఈరోజు పెద్దలు పివి నరసింహారావు గారి 17వ వర్ధంతి. మహానుభావుడు, తెలుగువాడి ఖ్యాతిని మరి దేశం మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఇనుమడింపు చేసిన గొప్ప వ్యక్తి. ఇప్పుడంటే మనం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా మరి ఆయన తెలంగాణ రాష్ట్రవాసి అయినప్పటికీ కూడా తెలుగు ప్రైడ్ పివి నరసింహారావు గారు, వారికి నా నివాళి అర్పిస్తూ మరి మా ముఖ్యమంత్రి గారు మరి రోషయ్య గారు లాగా ఈయన కూడా తలుచుకోవటం కూడా మానేసి ఉండొచ్చు. బట్ ఆయన తలుచుకోకపోయినా అందరూ తలుచుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. అలాగే మా పార్టీ తరఫున మరి ఇంకా పార్టీలో ఉన్న సభ్యుడిగా నేను కూడా వారికి నా నివాళి అర్పిస్తున్నా. ఇక మంచి మాటతో ప్రారంభించి సబ్జెక్టులోకి వెళ్దాం. మంచి మాట, వేమన పద్యం. ఎంత చదువు చదివి ఎన్నిటి విన్నను, హీనుడవగుణంబు మానలేదు, బొగ్గు పాలగడుగంబోవు నా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే నీచ గుణములు కలిగిన వాడు ఎంత చదివినను, జ్ఞానులు చెప్పే ఎన్ని మంచి మాటలు విన్నను, తన చెడ్డ గుణములను మానడు. నల్లని బొగ్గును ఎన్ని రోజులు పాలలో కడిగినను ఆ బొగ్గుకున్న సహజమైన నలుపు పోదు కదా. అది నీచ గుణములు కలిగిన వాడు ఎంత చదివినను, అంటే ఎంత గొప్పగా పాస్ అయినా, ఎంత బాగా చదివినా, జ్ఞానులు చెప్పే ఎన్ని మంచి మాటలు విన్నా, అంటే జనాలు అందరూ చెప్తూ ఉంటారు మంచి మాటలు జ్ఞానులు, బట్ ఆ చెడ్డ గుణాలు మటుకు మాండో. బొగ్గుని ఎన్ని రోజులు పాలల్లో కడిగినా ఆ నలుపు అయితే పోదు కదా అనేది వేమన ఉద్దేశం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎందుకంటే ఇప్పుడున్న వ్యక్తుల గురించి అప్పుడు వేమనకు తెలియదు. కాబట్టి ఈ సోనియా జనరల్ స్టేట్మెంట్ అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోవాలి. ఇక ఈరోజు ముఖ్యాంశాల్లో
ఒకటి మా జగనన్న రహస్య పాలన, పారదర్శకత అని చెప్పి గొంతు పెగలేలా అరచిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి జీవోలు కూడా వెబ్సైట్లో వారి తండ్రి గారు ప్రారంభించిన ఈ వెబ్సైట్లో పెట్టాలి, నిజమైన పారదర్శకత చెప్పటమే కాకుండా చేసి చూపెట్టిన రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్ని మొత్తం అందరూ ఫాలో అయ్యారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ ఫాలో అయ్యారు. దానికి ఇప్పుడు ఈ రహస్య పాలన పేరుతో మరి ఏదో ఒక 5% వరకే ఆ జీవోలు వెబ్సైట్లో పెడుతున్నారు. నిన్న బాలాజీ గారు, ఉమేష్ చంద్ర వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. మరి ఆర్గ్యుమెంట్స్లో ఇవాళ అన్ని ప్రముఖ దినపత్రికల్లో చాలా స్పష్టంగా వచ్చింది. సాక్షిలో ఎక్కడో చివరిలో ఏదో చిన్నది, ఏదో ఆటో బుద్ధి కుక్క బుద్ధి టైప్లో ఏదో చిన్న న్యూస్ ఐటమ్ వచ్చింది. బట్ ఈనాడు అందరికీ ఫ్రంట్ పేజ్లో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ రాజ్యాంగంలోని 13వ అధికరణం, అది మనకి ఏదైతే మన రైట్స్ ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, మరి ఆ ఫండమెంటల్ రైట్కి వైలేషన్. అరే నువ్వు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఆ తీసుకున్న నిర్ణయం వలన నీ ప్రాథమిక హక్కులకి ఏదన్నా భంగం కలుగుతున్నాయా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ ప్రాథమిక హక్కులకి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఏదైనా భంగం కలిగితే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. అసలు వాడు ఏ నిర్ణయం తీసుకున్నాడో నేను అసలు చెప్పనవచ్చు అని చెప్పంటే ఇదేం ప్రభుత్వం అండి, ఇదేం పారదర్శకత? ఇటువంటి చీకటి పాలన చేసే వాళ్ళకి అసలు పరిపాలించే అర్హత ఉందా? ఏదో చెప్తారు, సోచి చెప్తారు ఆ కోర్టులో. సుమన్ అంట అడ్వకేట్, ఆయన వచ్చి చెప్తాడు ఏంటంటే సీక్రెట్ అంట, ఏదో టాప్ సీక్రెట్ అంట, ఏదో సెమీ సీక్రెట్ ఆ టైప్లో ఏదో కేటగిరీస్ పెట్టి, ప్రతిదానికి ఒక కేటగిరీ పెట్టి ఎంబరాసింగ్ జీవోస్ కొన్ని ఉంటాయి. అంటే ఎంబరాసింగ్ జీవోస్ అని వాళ్ళే అంటే అంత ఎంబరాసింగ్గా అసలు పరిపాలన ఎందుకు చేయాలి? కొన్ని బిల్లులు పెట్టే ఉంటారు, బిల్లులో ఎంబరాస్మెంట్ ఏముంది? అంటే ఏదో చిన్న మన విశాఖపట్నంలో ఏదో పార్టీ అయింది, ఏదో కాఫీలకి టీలకి 3 లక్షలు 4 లక్షలు అని పెట్టారంట. మరి అలాంటి ఎంబరాసింగ్గా ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. ఎంతమంది వచ్చి అంతా బత్తాలు జీడిపప్పు తినేటానుక మీరు అక్కడ కూర్చొని మీటింగ్లు వేసుకునేది 4 లక్షల కాఫీలు తిని జీడిపప్పులకి. సో ఏదైనా పారదర్శకత అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరి పదే ఎలుగెత్తి చెప్పాడు కాబట్టి మరి ఆ పారదర్శకత ఉండాలి. మొన్నే తెలంగాణలో ఇలాగే ఏదో చేస్తే అక్కడ కొట్టేయటం జరిగింది. సరే వాళ్ళు దట్స్ ఆల్ రైట్ అన్నారు. మళ్ళీ దాని మీద మాటలాగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ తరలించుకోకుండా అక్కడికి ఆగిపోయారు. మరి ఇక్కడ మీ అంతటా మీరు సరి చేసుకోండి, మాతోటి చెప్పించుకోవద్దు. జీవోలు అన్నది కంపల్సరీగా ప్రభుత్వం, ఇదే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకి సంబంధించి ఏదైనా కొన్ని ఇష్యూలు ఉంటే అది ఓకే, అది దేశ రక్షణ కోసం అది వేరు. ఇదేంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి జీవో మాకు కనపడాలి, ప్రజలుగా మాకు కనపడాలి. నువ్వెవరు జీవోలు ఇచ్చేసుకుంటానికి, నేను చూపెట్టినట్టానికి? సో ఇక్కడి నుంచి అయినా మళ్ళీ ఆ కోర్టు తిట్టక ముందే మరి ఈ రహస్య పాలనకి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెర దించి ఆయన భావించినట్టు ఆ నిజమైన పారదర్శక పాలన చెయ్యాలి అని చెప్పి ప్రజలందరి తరఫున చాలామంది ప్రజలు భయపడుతున్నారు, మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కొట్టేస్తారు, కొట్టి వీడియోలు కూడా తీస్తారు, వీడియోలు తీసి టెలికాస్ట్ చేస్తారు, ఎందుకంటే భయం కలిగించుతారు. సో అందుకని ప్రజలందరి తరఫున భయపడుతున్న ప్రజలు ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి మరి ఆ కోర్టులో మళ్ళీ చెబాట్లు పడకముందే దయచేసి విత్డ్రా చేసుకోండి. అలాగే ఆ కొండపల్లి ఇష్యూలో నోటు పోసినట్టు ఆగారంట, మరి ఆ జడ్జి గారు కూడా ఈ దరిద్రం నిన్న పడలేనని చెప్పి ఇంకో బెంచ్కి ఏమని చెప్పారు.
మాట్లాడితే ఎదురుదాడి. అంటే మన కేసులు అక్కడ కోర్టులో ఉన్నాయంటే సుప్రీంకోర్టు మీద కూడా ఎదురుదాడి, ప్రతి వాళ్ళ మీద ఎదురుదాడి. అంటే మరి నాకు సుబ్బారావుకి ఇచ్చిన ట్రీట్మెంట్ జడ్జిలకు ఇవ్వలేరు కాబట్టి వదిలేశారు, కానీ లేకపోతే మీరు ఎవరిని కూడా వదిలేలేరు. మరి ఆ పద్ధతి మానుకుంటే మంచిది, మానుకోకపోతే మరి చూద్దాం ఏమవుతుందో. సో ఈ రహస్య పాలన ఇక్కడితో కట్టిపెట్టమన్న విజ్ఞప్తిని మరొకసారి చెప్తూ, ఇక నెక్స్ట్ జగనన్న ఇంటి గుట్టు. జగనన్న ఇంటి గుట్టు జగనన్న ఇంటి గుట్టు అంటే నిన్న మాకు పార్లమెంట్లో ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఏమిటంటే ఎన్నో లక్షల హౌసెస్ మేము కడతాం, అసలు జగన్ అనే ఒక మహానుభావుడు ఉద్భవించిందే ఈ ప్రజలకి, గృహాలకి, ఇంటి లేని వాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వటం అనే ఒక సిద్ధాంతంతో ఆయన వచ్చారని చెప్పారు. సరే, ఎంత దరిద్రంగా ఉందంటే ఈ పరిపాలన, 90% కంప్లీట్ అయిపోయిన హౌసెస్ కూడా ఒక్కటి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీన్ని బట్టే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని చెప్పి జనం ఛీ అంటున్నారు. ఆ హౌసెస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంతేకాక ఈ 2 సంవత్సరాల్లో ఏం కట్టాడు రా బాబు అంటే అసలు ఒక్కటి కూడా కట్టలేదని చెప్పి మరి సాధ్వి నిరంజన్ గారు హౌసింగ్, రూరల్ హౌసింగ్ ఆ కన్సర్న్ MOS వారు చెప్తే చాలా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఏదో జగనన్న కాలనీలు ఈ సోది ఇదంతా సరే, మా వాళ్ళు ఏదో చెప్తారు, బట్ అల్టిమేట్గా అందులో ఎంత అవినీతి జరిగింది అనేది అందరికీ తెలుసు. సరే, అవినీతి భాగాన్ని పక్కన పెడితే అసలు ఈ స్కీమ్లో చక్కగా ఎవరి స్థలాల్లో వాళ్ళు ఎన్నో గృహాలు నిర్మించుకునే అవకాశం ఉంది. మరి అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో మరి 2014 నుంచి 19 మధ్యన ప్రతి సంవత్సరం ఒక 30,000, 20,000, 40,000 అలాగా గృహాలు నిర్మించేవారు. మీ స్థలంలో మీరు హౌస్ కట్టుకుంటే 1,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కనీసం ఈ కాలనీలని అడ్డం పెట్టి ఇష్టం వచ్చినట్టు చెత్త లేఅవుట్లు వేసి దేవాలయాలు, పర్సనల్ దేవాలయాలు నిర్మించుకుని చేశారు తప్ప మరి అక్కడ కూడా ఈ నిధులన్నీ కూడా ఆ రూరల్ డెవలప్మెంట్ ఆ నిధులతో రోడ్లు వేసి వేయకూడదు. మరి కాలనీ డెవలప్మెంట్కి డబ్బులు వాడకూడదు. అయ్యో వాడారు, అయిపోయిన పార్టీ కార్యకర్తలకు అయ్యో ఇచ్చుకున్నారు. మళ్ళీ మరి కేసు ఎవరు వేశారు? తెలుగుదేశం వాళ్ళు వేశారన్న మా పార్టీ వాళ్ళే వేయించుకున్నారు, ఏమి ఏడవలేకని చెప్పి. తెలుగుదేశం వాళ్ళు ఏది నిజం ప్రజలకు తెలియాలి. ఏదేమైనప్పటికీ ఒకటి మటుకు నిజం, అక్కడ ఒక కొంప కూడా కట్టలేదన్నది నిజం, పార్లమెంట్లో చెప్పింది నిజం. మరి ఈ జగనన్న కాలనీలో హౌసెస్కి పోనీ తెలుగుదేశం వాళ్ళే ఆపేశారు అని చెప్పి మేము ఏడుస్తున్న మాట నిజమని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మరి రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన హౌసెస్ ఎందుకు ఒకటి కూడా మనం శాంక్షన్ చేయలేకపోయాం? ఇంకెవడు ఇల్లు కట్టుకోకూడదా? జగనన్న ఇచ్చిన ఖాళీ స్థలంలో కొండలు చదివించేసో ప్రభుత్వ సొమ్ముని ఇంకా ఆడు ఈడు కొనేసి అమ్మేసి ఆ స్థలాల్లోనే జగనన్న గృహాల్లోనే కట్టుకుని ఉండాలా? ఎవరికైనా ఒక స్థలం ఉంటే ఒక 50 సెంట్లు లేదా 100 సెంట్లు, ఆ సెంట్లో అందులో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక అప్లికేషన్ కూడా రాలేదమ్మా. గృహ నిర్మాణ మంత్రి ఒక అప్లికేషన్ కూడా రాలేదా? ఒక కొంప కూడా మనం కట్టకుండా అసలు జగనన్న గృహాలని అదని ఇదని మాట్లాడితే అసలు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఎన్నాళ్ళు మనం మోసం చేయగలం ప్రజల్ని? ఒక రోజు మోసం చేయగలం, 2 రోజులు మోసం చేయగలం. ఒక్క కొంప కూడా నువ్వు కట్టకుండా ఇన్ని మాటలు మాట్లాడితే ఆ కట్టిన కొంపలనేమో ఇవ్వకుండా, హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇన్ని మాటలు మాట్లాడి వాటి మీద PFCలు అక్కడ లోన్లు ఎత్తి మరి ఆ లోన్లు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. కట్టిన హౌసెస్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేయవా? 2 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా ఆవాస్ యోజన కింద కంప్లీట్ చేయలేదా? నువ్వు ఒక ఇంటికి కూడా స్టేట్ నుంచి 10 రూపాయలు ఖర్చు లేకుండా జగన్ అనేవాడు ఇల్లు కట్టిస్తాడన్నారుగా, ఒక్క కొంప కట్టలేదు.
పైగా ఈ కొంపలు కూల్చే పథకం ఒకటి నిన్న మాట్లాడుకున్నాం. ఎక్కడైనా సరే సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఏదైనా సరే ప్రభుత్వం గృహం వచ్చినప్పుడు నివసించే హక్కు ఇస్తారు. అమ్మేసుకునే హక్కు, ఇంకో హక్కు అనేది. ఎందుకంటే అదొక సిస్టమ్ ప్రకారం పేదవాడికి మనం ఒక ఇల్లు ఇచ్చామంటే అది పేదవాడు నివసించడానికి, వారి కుటుంబం నివసించడానికి తప్ప అవసరార్థం ఇల్లు అమ్మేసుకుంటానికి ఎవడో హౌసింగ్ అలాట్ చేయడు. అసలు ఆరిజిన్ ఆఫ్ ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే ఒక గృహం ఇవ్వాలి అని. అసలు మనం ప్రతిదీ ప్రభుత్వ స్థలాలే తాకట్టు, ప్రతిదీ తాకట్టు, అమ్మే అలాగని అసలు ఏ ఉద్దేశంతో అయితే ఆ స్కీమ్ వచ్చింది, అసలు ఆ పట్టా అంటే ఎత్తికిస్తారు పట్టా, ఆ పట్టా ట్రాన్స్ఫరబుల్ కాదని ఎందుకు పెట్టారు, ఏ ఉద్దేశంతో అది పెట్టారు. ఏదో చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఇమ్మీడియట్గా అమ్మేస్తే ఇప్పుడు జగన్ పోతే ఇంకోడు వస్తాడు, ఆడు మళ్ళీ ఏదో స్థలాలు కొని మళ్ళీ ఒక ఇల్లు ఇస్తాడు, అది మళ్ళీ అమ్ముకోవచ్చు. అసలు ఈ అమ్ముకుంటూ ఎందుకు పెట్టారని చెప్పి ప్రజలు ఎందుకు అంటున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారు? ఈ అమ్ముకునే స్కీమ్ పెట్టి మళ్ళీ మన నాయకులే ఆ ఎకరాలు మళ్ళీ వాళ్ళందరి దగ్గర తలకు 50,000 ఎంతో ఇచ్చి కొనేసుకుంటారని. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కట్టు జగన్ అని చెప్పి జనం అంటున్నారు. ఏం కడతాం? గాడిగుడ్డు మనం కట్టేది 1,80,000కి, ఇవాళ ఉన్న సిమెంట్ రేట్లకి, ఇవాళ దొరకని ఇసుక రేట్లకి కనీసం మరి 3.5 లక్షలు 4 లక్షలు అవుతుంది. మనం ఒక పైసా పెట్టి పరిస్థితి లేదు. రోడ్డుకి చిన్న గొయ్యి పడితే కప్పెట్టే పరిస్థితి అంతకన్నా లేదు. కట్టండి అంటున్న జనం, కట్టుకోండి అంటున్న జగన్. అక్కడ కట్టమంటాడు, ఈయన కట్టుకో అంటాడు, అక్కడ ఏమీ జరగదు. 15 లక్షల ఇల్లు, 10 లక్షల రూపాయల ఆస్తినిచ్చాం అంటారు. ఏంటి ఇచ్చింది? ఆ 30 లక్షల మందికి 10 లక్షల చొప్పున 3 లక్షల కోట్ల ఆస్తినిచ్చాం. అన్నీ సోది. అక్కడ వచ్చింది ఒక పంపలేదు. ఏం చేస్తారో తెలియదు. ఆ 1,80,000కి ఎలాగవుతుందో తెలియదు. ఆ మంత్రి గారు చెప్తాడు అధికారులను పిలిచి మీరు కట్టించండి అని. ఎలా కట్టుకుంటారు? ఆ కాలనీలో 1,80,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తుందండి. మరి మీరా లేనిపోయిన ఆశలు కల్పించారు. 10 రూపాయలకే ఇచ్చేస్తానన్నారు. ఏది? కొత్త హౌసెస్కి రిజిస్ట్రేషన్ లేదు, అక్కడ లేదు, మీరే చేసిస్తా అన్నారు, ఉచితంగా అమ్మేసుకోవచ్చు అన్నారు. మరి ఆ పాత వాటికి, మనకు సంబంధం లేని వాటికి అన్నిటికీ కూడా 10,000 ఇమ్మంటున్నారు. మరి ఇవాళ పేపర్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. మరి ఇది ఎలాగా ఈ రిజిస్ట్రేషన్ చెల్లుతుంది, అసలు ఆన్లైన్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఎలాగా క్రియేట్ అవుతుంది, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇది చెల్లదు అని చెప్పి కూడా అన్ని దినపత్రికలు ఘోషిస్తున్నాయి. బట్ నేను చెప్పి మెయిన్ పాయింట్ ఇందాక చెప్పింది, అసలు ఒరిజినల్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఈ రకంగా అమ్మేసుకో 10,000 కట్టు అమ్మేసుకో, 10,000 కట్టు తాకట్టు పెట్టేసుకో, నువ్వేవైనా చేసుకో అని చెప్పి మాట్లాడటం అనేది నిజంగా దురదృష్టం. సో నేను చెప్పిన ఇంటి గుర్తు ఇదమ్మా. ఏంటంటే ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇన్ని కవులు చెప్పిన మనగాడు ప్రభుత్వం. అంటే మనగాడు అంటే నేను ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని అంటలా, మా ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిగా భావిస్తే మరి ఇన్ని పేపర్లో అసలు కనీసం ఆ పేపర్లో చెల్లి పెళ్లి మళ్ళీ ఇలాగా అసలు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేశాడో, అసలు ఎన్నిసార్లు ఓపెన్ చేశారో ఆ గృహ సముదాయాలు, ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టినా కనీసం ఒక 50,000 హౌసెస్ అన్నా సరే కంప్లీట్ అయ్యి ఉండి ఏమీ లేకుండా మరి ఈ రకంగా ప్రజాధనాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేశారంటే చాలా దురదృష్టం. నువ్వేదో అడుగుతున్నావు ఏంటది? జగన్ ఇల్లు గుర్తురాట అంటే నేను ఏదో అనుకున్నా సార్, మీరేమో ఇంటి గుర్తురాట అంటే రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణం. అవును, నువ్వేమనుకున్నావు చెప్పు. జగన్ ఇంటి గుర్తురాట అంటే సిపిఐలు ఇంకేమైనా ఉన్నాయేమో, ఒక పెదనాన్న కేసులు ఏమైనా ఉన్నాయేమో అనుకుంటున్నాను సార్. వాళ్ళు పెదనాన్న గారు ఎప్పుడో చనిపోయాడు, చిన్నాన్న. వాళ్ళు చిన్న వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు. ఎస్, ఇవాళ కూడా మార్నింగ్
అన్ని పేపర్లలో చాలా స్పష్టంగా చూసాం. మరి అక్కడ బాధ అనిపించింది ఏంటంటే మరి నేను ఇంకా మరి పార్టీ సభ్యుడిని, మా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, మరి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పెనుతండ్రి అయిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని చెప్పి మరి నేనైతే మరి నమ్మలేకపోతున్నాను. మరి వారి సాక్ష్యాధారాలతో అన్నీ ఏ రకంగా స్కెచ్ చేశారు, మరి గుండుపోటు అని చెప్పి చెప్పాలని చెప్పి కూడా స్కెచ్ చేశారు. మరి ఆ గుండుపోటు స్కెచ్లో మరి మా జాతీయ కార్యదర్శి చాలా శాడిస్ట్, బాగా బాధపడుతూ మరి హావభావాలన్నీ ఆయన ప్రదర్శించి మరి చెప్పారు గుండెపోటుతో చనిపోయారని. మరి వీరికి ఇందులో పాత్ర ఉండకూడదని నా కోరిక. ఉందన్నది నిజమైతే మరి మా జాతీయ కార్యదర్శి గారు కూడా ఆ డ్రామాలో ఒక ప్రముఖ పాత్ర వహించినట్టు అనుమానం వస్తుంది. మరి ఈ రకంగా మా ముఖ్యమంత్రి గారి సొంత చిన్నాయన, ఆయన ఎంతో అమితంగా ప్రేమించే సొంత చిన్నాయన్ని కడప జిల్లాలో మరి పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి మరి కడప జిల్లాలో పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారే మరి ఇందులో ప్రధాన ముద్దాయి. మరి అక్కడ కట్లు కట్టింది, కుట్లు కుట్టింది, ఇదంతా కూడా రక్తం తుడిచింది, అంతా కూడా మరి అసలు 1% ఎవిడెన్స్ కూడా లేకుండా మరి సిబిఐ వాళ్ళు ఆ రకంగా చెప్తారంటే మరి నమ్మలేం. బట్ మా ముఖ్యమంత్రి గారి పినతండ్రిని మరి ఆయన అంతగా నమ్మిన ఆ వ్యక్తే పైగా అసెంబ్లీలో కూడా చిచ్చి ఇదంతా మంచి వాళ్ళని చెప్పి ఒక కన్నుని పొడుస్తుందా అని ఇలా మరి కంటి సిద్ధాంతాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇది డెఫినెట్గా నిజం కాకూడదని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నిజంగా మరి మా పార్టీకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే మా కార్యదర్శి ఇలాగని మరి ఆ వేసిన ప్లాట్లో, ఎందుకంటే పర చీరేసి ఒళ్ళంతా ఘాట్లు పడిపోయి గోళ్ళ మీద కూడా రక్తం చింది, వివేకానంద రెడ్డి గారి ఫోటో చూస్తే గుండె గాబర ఎత్తిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మరి మా జాతీయ కార్యదర్శి కూడా మరి ఆ స్కీమ్లో భాగంగా, సరే ఆయన కూడా నమ్ముండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇదంతా ఒక నాటకం అని చెప్పి తర్వాత తెలిసిపోయిన తర్వాత మరి రేపో మాపో మా జాతీయ కార్యదర్శిని కూడా ఈ హత్య కేసులో ఈ గుండెపోటు డ్రామాలో అసలు ఏమిటి అని చెప్పి పిలిస్తే మరి నిజంగా చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. చూద్దాం. ఏదైనా ఇప్పుడు ఒక సంవత్సరం పాటు పెద్దగా యాక్టివ్గా లేకపోయినా మరి గత 5-6 నెలలుగా ఎస్పెషల్లీ మరి కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత సిబిఐకి కేసు చురుగ్గానే నడుస్తుంది. ఈరోజు ఉదయం కొన్ని ఫోటోలు చూసా. ఈవెన్ కోర్టు ప్రాంగణంలో కూడా మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వస్తున్నారు కాబట్టి కడపలో మరి మా ఈ కార్యదర్శి గారే పేరుతోటే మరి చాలా ఫ్లెక్సీలు అన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్గా త్వరగా సిబిఐ సవివరంగా ఈ కేసును తేల్చాలని, లేదంటే మరి మా ముఖ్యమంత్రి గారి పినతండ్రిని మా పార్టీ వాళ్ళే కడతీర్చారు అని అంటే మరి నిజం కాకూడదని కోరుకుంటూ, బట్ ఒకసారి
ఈ అభియోగ పత్రం మరి ఇలా వచ్చిందంటే మరి అది తేలిదాకా ప్రజలు మరి మా పార్టీని ఒక రకమైన ఏహ్యభావంతో చూసే ప్రమాదం ఉంది కాబట్టి మరి ఈ కేసుని సిబిఐ వాళ్ళు తొందరగా తేల్చి మా మీద వచ్చిన ఈ అప్రదిష్ట నిజమా కాదా అన్నది మరి త్వరగా తేల్చాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు నాకు కూడా చాలా వాళ్ళ అన్నగారు అంత క్లోజ్ కాకపోయినా ఆయన కూడా నాకు బాగా తెలుసు. బేసిక్గా మనిషి మొహమాటస్తుడు. మనం 10 మాటలు మాట్లాడినా ఆయన 1-2 మాటలే మాట్లాడేంత నిరాడంబర వ్యక్తి. ఈవెన్ సెక్రటేరియట్లో కూడా చెప్పారు నాకు, ఆయన ఎవరన్నా వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రి కింద ఉండగా ఎక్కడికైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పేవారు కూడా కాదు పలానా అని. ఆ బయటే ఆయన బిజీగా ఉన్నాడంటే కనుక నేను రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని అని కూడా చెప్పకుండా బిజీగా ఉంటే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయేంత మృదు స్వభావం. అటువంటి మృదు స్వభావాన్ని మరి ఈ రకంగా ఎవరు కడదేర్చినా అది ఘోరాతి ఘోరం. ఆ నిజమైన కడదేర్చిన వాడిని మరి తొందరగా వెలుగులోకి సిబిఐ తీసుకురావాలని చెప్పి, ఇది నేను అన్న ఇంటి గుట్టు కాదు, ఇది వేరే ఇష్యూ. సరే, ఇప్పుడు అందులో డౌట్, ఇప్పుడు ఎవరైనా చనిపోతే జనరల్ గా ముందు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వెళ్ళి కూడా పరామర్శిస్తారు, చూస్తారు ఓవరాల్ ఏం జరిగింది అనేది. అవును. కానీ అంత రక్తం మడలో పడి ఉంటే కూడా మీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఆయన మీ తోటి ఎంపీ కావచ్చు, ఇంకో ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, ఆ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని సిబిఐ కూడా ఎట్లా చూడాలి? ఒకవేళ విచారణ చేస్తారు, నేను ఆయన పిటిషన్ కూడా తిరస్కరించారు జయరెడ్డి గారిని, ఒకవేళ వాళ్ళని పిలిస్తే మీకు ఓవరాల్ గా మీ పార్టీ కూడా చెడ్డ పేరే కదా సార్ రాష్ట్రంతో? అదేగా బాధపడింది. అందుకనే, ఎందుకంటే అక్కడ అసలు గోళ్ళ మీదతో సహా మరి రక్తం చెందితే మరి గొడ్ల కుట్లేసి కుట్ల మీద కట్లేసి మరి దాన్ని గుండెపోటు డ్రామా కింద ఆడారు అని అంటే అది నిజం. ఇప్పుడు గుండెపోటు డ్రామా ఆడిన మాట నిజం, అందులో అనుమానం లేదు కదా. గుండెపోటు డ్రామా ఆడిన మాట నిజం. ఆ డ్రామా ఎవడు ఆడాడు, ఎందుకు ఆడాడు అనేది ఇప్పుడు తేలాలి. గుండెపోటు డ్రామా నిజం. అక్కడ ఒక దిక్కుమాల లెటర్ ఒకటి, ఆ చంపేసిన తర్వాత చంపేసే ముందు ఏదో బలవంతంగా సంతకం పెట్టించారు. ఎలా పెట్టించారు, ఏదో 2 లైన్లు చంపుతామని చెప్పి చంపక ముందే ఏదో 2 లైన్లు కూడా అక్కడ రాయించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళే చెప్పారు ఎందుకు రాసామో ఎలా రాసామో అన్నది కూడా. మరి ఎవరో ఒక సునీల్ యాదవ్ ఇంకెవరో కూడా చెప్పారు. ఏదైనా చాలా కన్ఫ్యూజన్ ఉంది. గుండెపోటు డ్రామా నడిచిన మాట నిజం, కానీ ఆ డ్రామా నడిపించింది ఎవరు అనేది తేలాలి. ఆ నడిపించింది ఎవరు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకూడదు అనేది ఇంకా ఈ పార్టీలో ఉన్న సభ్యుడిగా నా కోరిక తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కావలసిన వాళ్ళు ఆ దోషులు కాకూడదని అనుకుంటున్నాను తప్ప, వాళ్ళు నిజంగా దోషులైతే కనుక దండించాలి. ఎస్, ఎవరైనా సరే ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కింద ఉన్నా, ఇంకే పదవిలో ఉన్నా, జాతీయ కార్యదర్శిగా ఉన్నా, ఎందుకంటే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం జాతీయ కార్యదర్శి చేసినా, అంతకంటే పైవాడు చేసినా కూడా తప్పే. కానీ ఆ తప్పు మా వాళ్ళు చేసి ఉండకూడదు, చేసి ఉండరు అని నా నమ్మకం, అంతే. ఇక ఇంకొకటి 2 ఇంపార్టెంట్ ఇష్యూలు ఉన్నాయి. ఇదేంటంటే అశోక్ గజపతిరాజు గారు ఇందాక ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. సత్యబాబు గారు గతంలో కూడా నేను చెప్పా, ఎల్లంపల్లి ఏదో సరదాగా జోక్గా కూడా అన్నాం అనుకున్నా. ఆయన గతంలో కొబ్బరి చెట్ల వ్యాపారం చేసేవాడని. కొబ్బరి చెట్ల ఎల్లంపల్లి ఆయన ఏమన్నాడు, ప్రభుత్వ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో పెద్ద ఉదాహరణ చేసేసుకుని 3 కోట్లు శాంక్షన్ చేశాడంట. రోజు జగన్మోహన్ రెడ్డి టు శాంక్షన్ 3 crores. ఇది దేవాలయాలకు సంబంధించింది. క్రైస్తవాలయాలు కానీ, మసీదులు కానీ, దేవాలయాలు కానీ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వకూడదు. ఇట్స్ ఎ క్రైమ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. నువ్వెవడో ఇవ్వడానికి? దేవస్థానంకి డబ్బులు వస్తున్నాయి, లేదు భక్తులు డబ్బులు ఇస్తారు. భక్తుల డబ్బులతోనే దేవాలయాలు నిర్మించాలి తప్ప
ప్రభుత్వ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి ఉదాసీనతతో ఈ దేవాలయాలు కట్టడానికి వీల్లేదు. ఆల్రెడీ చర్చి కట్టారంటే ఆ నిజాన్ని దాయటం కోసం నానా తంటాలు పడుతున్నారు. నేను ప్రధాని గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఒక ఎంపీ లాడ్స్ని ఉదారంగా ఆ చర్చ్ రిపేర్కో నిర్మాణానికి అక్కడ ఇచ్చేసాడని చెప్పి పేపర్లో వేయించుకుని ఇప్పుడు లాభోది ఇవ్వమంటున్నారు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఎంక్వైరీ వచ్చేటప్పటికి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి or anybody has got no authority to give even 1 rupee for any temple or any church or any masjid. దానికి ఎవరో పెద్ద జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీ నుంచి ఇచ్చినట్టు, లేదా జగన్మోహన్ రెడ్డి పేపర్ కంపెనీ నుంచి ఇచ్చినట్టు ఈ సత్యబాబు అండ్ వెల్లంపల్లి నోరు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరికి కావాలి నీ ఉదాసీనత? ఎవరికి కావాలి? అక్కలా నీ ఉదాసీనత మాకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి, సత్యబాబు, శ్రీనివాసు, చట్టాలు తెలుసుకోండి, చదువుకోండి. అసలు ముందు వాడండి. ఇది రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం ఎవరో కూడా ప్రభుత్వం సొమ్ము ఇవ్వడానికి లేదు. భారతీయ సిమెంట్ డొనేట్ చేయమను 3 కోట్లు కట్టు గుడి, మంచిదే, ఆహ్వానిస్తాం ఆ దేవాలయం తరఫున. అంతే తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్లు శాంక్షన్ చేశాడు, ఈ దేవాలయానికి 1 కోటి శాంక్షన్ చేశాడు. ఎవడో జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేయడానికి అథారిటీ లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు? పాతాళ భైరవ సినిమాలో తోటరాములాగా ఎన్టీ రామారావు క్యారెక్టర్ పోషించిన మా ముఖ్యమంత్రి గారిని సిఎస్ఆర్ క్యారెక్టర్ చేశారు, మహారాజ్ క్యారెక్టర్ చేశారు. మీ అందరు గుర్తు తెచ్చుకోండి అసలు. లేదా పాతాళ భైరవ నెట్లో ఉంటుంది, చూడండి. ఎన్టీ రామారావు ఎంతో అందంగా ఉంటాడు. తోటరాముడు క్యారెక్టర్ ఎదిరిస్తాడు అందరినీ, చివరికి రాజు అవుతాడు. బట్ అందులో మహారాజు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సిఎస్ఆర్ గారు మంచోడే, కాకపోతే ఆ పక్కన ఉన్న బామ్మద్దులు అల్లు ఇల్లు పరిపాలించేసి ఒక అసమర్థుడిగా తయారు చేస్తారు. అలాగా తోటరాములు లాంటి మా ప్రియమైన ముఖ్యమంత్రిని మహారాజు సిఎస్ఆర్ క్యారెక్టర్ లాగా చేసి పడేశారని బాధ. చాలా దారుణం. అశోక్ గజపతిరాజు గారు ఈ టెంపుల్ ఇష్యూలో మరి ఆయనకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు. అసలు ఆయనకి దేవాలయాలకి ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఆయనకి తెలుసో లేదో తెలియదు. చెప్పుండ్రు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రూలు. ఆయన ఏదో బీకామ్ ఏదో డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన సబ్జెక్టులు చదువుకున్నాడు. మరి బాటనీ చదివాడు, జువాలజీ చదివాడు, ఫిజిక్స్ చదివాడు, కెమిస్ట్రీ చదివాడు, ఎవరికి తెలుసు డిగ్రీ పాస్ అయ్యాను అన్నాడు. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది ఈ కాన్స్టిట్యూషన్ లా పర్హాప్స్ జగన్మోహన్ రెడ్డి వుడ్ నాట్ హావ్ బీన్ అవేర్. ఆయన ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాడు, పేపర్ ఫ్యాక్టరీలు పెట్టాడు, తెలివైనవాడు కాబట్టి 10 రూపాయల షేర్ 15 రోజులుగా అమ్ముకున్నాడు. ఇంకెవడో దొరికితే 3,000 అమ్ముకున్నాడు, కట్టుకున్నాడు. మరి రాజ్యాంగం తెలియాలని ఎక్కడుంది? నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఫార్మసీ చదువుకుని తెలుసుకున్నాను. పక్కన ఏదో కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకున్నాను. మాట్లాడేటప్పుడు తప్పులు ఉండకూడదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ డజంట్ నో ద బేసిక్స్. తప్పది. ఈ కెనాట్ గివ్. మళ్ళీ రొమ్ము జంబుల్లాగా ఈ సత్యబాబుని, ఈ ఎల్లపల్లి శ్రీనివాసు జగన్ ఇచ్చాడు 3 కోట్లు, జగన్ ఇచ్చాడు 3 కోట్లు. ఎక్కడ ఇచ్చేది 3 కోట్లు? నీకేం సంబంధం? 3 కోట్లు ఇస్తారా? నో, ఇట్స్ రాంగ్. టేక్ బ్యాక్ దట్ జీవో. ఈ సొమ్ములు అక్కర్లేదు. అశోక్ గజపతిరాజు గారిని చాలా దారుణంగా అవమానించారు. గర్భగుడి దగ్గర మీ రాళ్ళేట్రా బాబు, గర్భగుడి దగ్గర రాళ్ళు పెడితే అబ్జెక్ట్ చేశాడు. ఒరే బాబు, గర్భగుడి దగ్గర రాళ్ళెట్టుకోవడరా బాబు అని చెప్పాడు. తప్పే ఉంది అందులో. పైగా ఇప్పుడు కేసు పెడతారా? మీ విధులకు భంగం కలిగిస్తే గర్భగుడిలో నువ్వు రాళ్ళెడితే ఒక దైవ కార్యక్రమంలో ఇటువంటి దరిద్రపు కార్యక్రమాలు చేయడం తప్పు అని చెప్పి ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఎన్నో ఎన్నో వేల ఎకరాలు దానం చేసిన వ్యక్తి ఒక చక్కని సూచన ఇస్తే ఆ చేస్తున్న దరిద్రపు పని మంచిది కాదరా అని చెప్పి సలహా ఇస్తే నీ ప్రభుత్వ విధులకు అడ్డం వచ్చాడని చెప్పి కేసు పెడతారా? పెట్టండి. ఎలా కొడతారో చూడండి. మీరు ఆ కేసు పెడితే కోర్టుకి వెళ్తే ఎలా కొడతారో చూడండి. ఉతుకుడు మామూలుగా ఉతుకురు, నవ్విపోతారు. కానీ మనకేంటి నవ్విపోతుంది కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఇలా ఉంది వ్యవహారం. చాలా ఎక్కువ తప్పులు చేశారు. ఇవన్నీ నేను చెప్పింది మా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాదు, సత్యబాబుని, ఎల్లంపల్లి శ్రీనివాసుని ఉద్దేశించి చెప్తున్నా.
మీరు ఇటువంటి తుంటరి చేష్టలు పనికిమాలిన పనులు చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు అని మీరు అనుకోవచ్చు. ఏమో ముఖ్యమంత్రి సంతోషించవచ్చు, కానీ అది తప్పు. ప్రజల్లో ప్రభుత్వం చులకనవుతుంది. కనీసం రాజ్యాంగం కూడా తెలియని వ్యక్తులు ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉంటున్నారు అనే భావన వస్తుంది. వీళ్ళకి నోరిప్పే ధైర్యం లేదు. ఐఏఎస్ ఐపీఎస్లకి, అధికారులకి, ఈ ఉద్యోగ సంఘాలకి కనీసం ముఖ్యమంత్రిని చూసే దిక్కు లేదు, ముఖ్యమంత్రిని చూసే భాగ్యం లేదు. చాలా మరి ఇప్పుడు రాజు వెడలే రవితేజములు అలర కానీ మరి ఏదో అభివృద్ధి యాత్ర అట. ఏముంది అభివృద్ధి యాత్ర? ఇతను ముఖ్యమంత్రి రాకముందు కూడా క్రిస్మస్ టైంలో పులివెందులు వెళ్ళేవాడు, అలాగే పులివెందులు వెళ్తున్నాడు. దానికి అభివృద్ధి యాత్ర ఏంటి? ఒక అభివృద్ధి యాత్రలో 2 సంవత్సరాల క్రితం కడపలో స్టీల్ ప్లాంట్ చేశారు. ఓ రాయ, ఆ రాయలైనా ఉంది, దానికి పార్ట్నర్ దొరకట్లేదు. ఎవరో పార్ట్నర్ చూపెట్టారు, అదే పెద్ద బోగని చెప్పారు, ఆయన ఎత్తేసారు. మళ్ళీ అసలు పార్ట్నర్ దొరకట్లేదు. అది రాదు, ఆ ప్లాంట్ రాదు. ఆ తర్వాత ఏదో కుందు నది మీద ఏదో కడతాన్నారు, మళ్ళీ ఇంకో రాయ వేశారు. లాస్ట్ ఇయర్ అభివృద్ధి యాత్ర పులివెందుల యాత్రలో అది ఇంకా ఇప్పుడు దాకా దిక్కుముక్కు లేదు. అది వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు అదేదో పెద్ద బ్లూ షెడ్లు పెద్ద కట్టేశారు, పారిశ్రామిక వాడు అన్నారు. అరే ఏ ఇండస్ట్రీకి ఏం కావాలో వాళ్ళు కట్టుకుంటారు తప్ప స్థలాలు ఇవ్వాలి, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం కొన్ని షెడ్లు ఇవ్వాలి తప్ప ఎవరో కాంట్రాక్టర్ దొరికాడు కదా అని ఈ మూల నుంచి ఆ మూలకి బ్లూ కవర్స్ వేసేసి ఒక పెద్ద షెడ్ కట్టేసి ఇండస్ట్రియల్ క్లస్టర్ అంటే అందులో ఇప్పుడు దాకా వచ్చింది ఒక ఇండస్ట్రీ లేదు. మరి ఆ షెడ్లు ఏమవుతాయో తెలియదు. మరి ఇది గత 3 సంవత్సరాలుగా ఈ డిసెంబర్ నెలలో వేసిన రాళ్ళ పరిస్థితి. నిజం చెప్పాలంటే జెన్యున్గా వచ్చిన ఇండస్ట్రీ ఒకటి కూడా కనపడతలేదు. మరి ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి కూర్చుని ఆలోచించి చేయాలి. అభివృద్ధి అంటే ప్రాక్టికల్గా వచ్చింది ఏది అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇవాళ నేను ఇదిగో అభియోగాలు చేశాను. కడప స్టీల్ ప్లాంట్ మీద ఏంటి ప్రోగ్రెస్ చెప్పండి, ఓ రిపోర్ట్ ఇవ్వండి. ఆ కుందు నది మీద కడతానన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ గురించి ఏ అందులో ముందుకెళ్ళిందా, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఐ వాంట్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్. గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇవ్వండి, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అడిగితే అడిగాడంటారు, ఏ డీటెయిల్స్ ఎవరు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇదే అడ్మినిస్ట్రేషన్. ఎన్నో ఊహించుకున్నారు మిమ్మల్ని చూసి, మేము ఎన్నో ఊహించుకున్నాం. మరి పరిపాలనలో ఈ రకంగా ఎవడ పడితే ఆడు ఇంటర్ఫేర్ అయిపోయి కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రతి విషయాల్లో మాట్లాడేసి ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసేసుకుని మరి ఏదీ లేకుండా మరి రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీ చేసేస్తూ ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఇలా మాట్లాడతాం చాలా దురదృష్టం. ఇకపోతే నేను మాట్లాడుకున్నాం పగ సాధిస్తా స్కీమ్లో భాగంగా ఈ సినిమాల మీద కక్ష కట్టారని ఇవాళ ఇందాక వచ్చింది సోషల్ మీడియాలో 50 సినిమా హాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో మూసేద్దాం, ఈ రైతులు మేము భరించలేం అని ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళందరి మీద ఈ ఐఏఎస్ వాళ్ళందరూ బయలుదేరి మరి మామూలుగా అయితే ఎంఆర్ఓ హాలీలు చూస్తారు, జాయింట్ కలెక్టర్ కన్సర్న్ అథారిటీ అయినప్పటికీ కూడా ఇలాంటి చిల్లరాశాలు ఎవడో వేయడు. వెళ్ళి నువ్వు మంచినీళ్ళు చేసే రేటుకి ఎక్కువ ఉన్నావు, సైకిల్ స్టాండ్లో సైకిల్కి 3 రూపాయలు అయితే 5 రూపాయలు తీసుకున్నామని చెప్పి నాకు కంప్లైంట్ వచ్చింది. సో కాబట్టి నీకు 2 లక్షల పెనాల్టీ వేస్తున్నాను, లేకపోతే నీది హాల్ మూసేస్తాను. ఏంటి డిస్ట్రక్షను? ఇదే మనం చేసేది. మనం ప్రజలు మనకు ఓట్లు వేసింది ఇందుకేనా? సినిమాలకు వెళ్ళి అన్ని చెకింగ్లు చేసేసి నీకేంటి నాకు మంచి సినిమా చూపెట్టి నాకు సౌక్గా సినిమా చూపెట్టని ఎవడన్నా ఓటేసాడా? మనం ఎన్నికల్లో చెప్పామా నీకు సౌక్గా సినిమా చూపెడతాను, దేశంలో ఎక్కలేని రేట్లకి సినిమా చూపెడతానని. ఇప్పుడు థియేటర్లు మూసిపడతారు, లేకపోతే సినిమాలు రిలీజ్ చేయరు. ఏం చేస్తావు నువ్వు? జనాలకు సినిమా కూడా లేకుండా చేసావు. అంతేగా ఇంకా సాక్షి టీవీ సొంతం కూర్చోవాలి జనం. ఏంటి దారుణం అంటే ఓటీటీల్లో చూసుకోవాలన్నమాట. ఇంకా సినిమా ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరో సినిమా ఈ హెరాస్మెంట్కి రిలీజ్ చేయలేడు. అరే సెన్సిటివ్ ఇండస్ట్రీ రా బాబు, అది ఇట్స్ క్రియేటివ్ ఇండస్ట్రీ. ఆ సినిమా చూడడానికి అలవాటు పడినప్పుడు సినిమా చూడాలి, లేదంటే ఆ పక్కూరు వెళ్ళి మళ్ళీ ఇది కూడా అందరూ బతకడానికి కూడా తెలంగాణ పోతున్నారు. ఇప్పుడు సినిమాలు చూడటానికి కూడా తెలంగాణ వెళ్ళారు. అంతేగా ఇప్పుడు సినిమాలన్నీ మూసేస్తే చెప్పారు సినిమాలో కూడా ఏమని చెప్పారు? ఒరే
ఈ కరెంట్ డబ్బులు కూడా రాదురా బాబు నువ్వు పెట్టిన రేటు. నిన్న చూపెట్టారు సోషల్ మీడియాలో, సికింద్రాబాద్లో టివోలీ థియేటర్లో కార్ పార్కింగ్ రేటు 30 రూపాయలు. ఇక్కడ తెనాల అవతల ఏదో ఊర్లో ఏదో ఎక్కడ ఏదో నాగాలంకలో 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టికెట్టు. అసలు మొత్తం 500 సీట్లు 500 సీట్లు మొత్తం ఫుల్ అయినా కూడా 5,000 రాదు కలెక్షన్. కరెంటు బిల్లే కడతాడా, మరి ఎంప్లాయీస్కి జీతాలే ఇస్తాడా, అసలు ఎలా? పైన ఈ సినిమా 4 రోజులు అయితే సినిమాలో ఆక్యుపెన్సీ 30% కూడా ఉండదు. 30% ఆక్యుపెన్సీ చూడు, అసలు కనీసం ఉండాలి. కానీ ఎలా రన్ చేస్తాడు అంటే ఇండస్ట్రీని చంపేయాలి, సినిమాలు రిలీజ్ అవ్వకూడదు, జనాలు సినిమాలు చూడకూడదు. ఆ 3 గంటల సినిమా చూస్తానికి సినిమా కూడా మనం లేకుండా చేస్తే తాగుతాడు, తాగితే మనకు రెవెన్యూ పెరుగుతుంది అని అనుకోవాలా? అసలు ఏంటిది? దిస్ ఇస్ టోటలీ అట్రాషియస్. ఇది డైరెక్ట్గా నేను మరి తప్పుదోవ పట్టిస్తున్నారా, మరి లేదు కావాలని చెప్పి ప్రజల్లో కొన్ని సినిమాల్లో చూస్తాం, మహారాజుని సన్నాసి చేయడం కోసం పక్కన ఉన్న సైన్యాధిపతులు వాళ్ళు ఇల్లు రాజనాల, ఈ జగ్గారావు, మన సత్యనారాయణ కైకాల గారు, ఇలాంటి క్యారెక్టర్లో పాపం రాజుగారు దూలిపాల్లో లేకపోతే ఇంకొక మంచి ఆశాలు వేసే గుమ్మడి గారు ఎవరో ఉంటాడు, ఈ పక్కన వీళ్ళు ఉంటారు, వాళ్ళకి జట పేరు తీసుకురావటానికి. మరి ఆ రకంగా ఒక కుట్రపూరిత స్వభావంతో మా జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేయడానికి ఇవన్నీ చేస్తున్నారా? విలన్లు ఎవరు? గుమ్మడి గారా, రాజనాల, సత్యనారాయణ అనే డౌట్ మరి ప్రజలకి వస్తుంది. ఆ డౌట్ రావడం కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పటికీ ఆ డౌట్ రావడం కూడా మంచిది కాదు. ఇప్పటికైనా ప్రజారంజకంగా పరిపాలించండి. ఈ సినిమాల్లో బాత్రూములు క్లీన్గా ఉన్నాయా లేదా చెక్ చేయటం, మూసేయటం, మంచినీళ్ళు ఎలా అమ్ముతున్నారు, ఇటువంటివన్నీ ఈ చిన్న చిన్నవి మానేసి డూ గుడ్ సర్వీస్ టు ద పీపుల్ హూ హావ్ బెస్టోడ్ దేర్ ఫెయిత్ ఇన్ యూ. ప్రజలు నీ మీద ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకొని చక్కగా పరిపాలించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలందరి తరపున మీకు నా విన్నపం. ఇంకా ఉన్నాయా ప్రశ్నలు? థ్యాంక్ యూ. మళ్ళీ సోమవారం నాడు కలుద్దాం. శని ఆదివారంతో పాటు ఈసారి శుక్రవారం కూడా సెలవు. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే 2-3 నిమిషాలు క్లిప్పింగ్స్ నేను పెడతా. థ్యాంక్ యూ.